ఒకవేళ ఈరోజు నేను మీతో మీ భవిష్యత్తు ముందే నిర్ణయించబడిందని, అంతేకాదు మీ మెదడుకు మీ ఫ్యూచర్ గురించి అన్నీ ముందే తెలుసని చెబితే నమ్ముతారా? వినడానికి చాలా ఆశ్చర్యంగా, షాకింగ్గా ఉంది కదా. కానీ అచ్చం అలాంటిదే అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ విషయంలో జరిగింది. ఒక రాత్రి ఆయనకు ఒక వింత కలొచ్చింది. ఆ కల్లో ఆయన కిందకు నడుచుకుంటూ వెళుతుండగా అక్కడ ఎవరో చనిపోయి ఉండడం చూశారు. ఒక డెడ్ బాడీ అక్కడ ఉంది. అక్కడ ఉన్నవాళ్లను అసలు ఈ డెడ్ బాడీ ఎవరిది అని ఆయన అడిగారు. దానికి ప్రతిగా ఒకరు ఇది అమెరికా ప్రెసిడెంట్ డెడ్ బాడీ అని సమాధానం ఇచ్చారు. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే ఆ సమయంలో అమెరికా ప్రెసిడెంట్ సాక్షాత్తు ఆయనే. ఆ తర్వాత కొద్ది రోజులకే అంటే 1865 ఏప్రిల్ 14న నిజంగానే అబ్రహాం లింకన్ చనిపోయాడు. సో దీన్ని బట్టి చూస్తే నిజంగానే మన బ్రెయిన్కు మన ఫ్యూచర్ గురించి ముందే తెలుసా? ఎందుకంటే ఆస్ట్రాలజీలో కూడా మన భవిష్యత్తు ముందే డిసైడ్ అయి ఉంటుందని చెబుతారు. మరి ఈ రోజు వీడియోలో అసలు ఫ్యూచర్ డిసైడ్ అయి ఉంటుందా? మన బ్రెయిన్కి మన ఫ్యూచర్ తెలుసా? ఆస్ట్రాలజీ నిజం చెబుతుందా లేక అబద్ధమా? మరియు టైం ట్రావెల్ చేయడం సాధ్యమేనా? ఈ విషయాల గురించి చాలా ఇంట్రెస్టింగ్గా, డీప్గా డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. టాపిక్లోకి వెళ్లే ముందు మీలో ఎంతమందికి వాళ్ళ పేరెంట్స్ కానీ, బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ మీకు తెల్లవారుజామున వచ్చే కలలు భవిష్యత్తులో నిజమవుతాయి అని ఎప్పుడైనా చెప్పారా? మీరు ఈ మాట వినుంటే కామెంట్స్లో ఎస్ అని, వినకపోయి ఉంటే నో అని కామెంట్ చేయండి. కానీ మీలో 90% మంది ఈ మాట ఖచ్చితంగా వినే ఉంటారు. అయితే ఈ మాట ప్రకారం చూస్తే కలలు చూపించేది మన బ్రెయినే కదా. ఒకవేళ మన బ్రెయిన్ చూపించే కల ఫ్యూచర్లో నిజమవుతుందంటే దాని స్పష్టమైన అర్థం మన బ్రెయిన్కి ఫ్యూచర్ గురించి ముందే తెలుసని కదా. మరి ఇది ఎంతవరకు నిజం? దీని వెనుక ఉన్న సైన్స్ కొంచెం అర్థం చేసుకుందాం. అసలు మనం కలలు కంటున్నప్పుడు ఏం జరుగుతుంది? మనకు 2 రకాల బ్రెయిన్స్ ఉంటాయి. ఒకటి కాన్షియస్ బ్రెయిన్, రెండవది సబ్ కాన్షియస్ బ్రెయిన్. మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మన కాన్షియస్ బ్రెయిన్ పూర్తిగా డల్ అయిపోతుంది. కానీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే దీనికి టైం అనేది లీనియర్గా ఉండదు. దీనికి గతం లేదు, భవిష్యత్తు లేదు, వర్తమానం కూడా తెలీదు. ఈ మెదడుకు అంతా ఒక్కటే. ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్కు ఉన్న స్పెషాలిటీ ఏంటయ్యా అంటే దీని ఆలోచనలు గతంలోకి వెళ్ళగలవు, భవిష్యత్తులోకి వెళ్ళగలవు, మరియు వర్తమానంలో కూడా చూడగలవు. అందుకే చాలాసార్లు మీకు వచ్చే కలలు మీ గతాన్ని గుర్తు చేస్తాయి, మరికొన్నిసార్లు భవిష్యత్తులో జరగబోయే వాటిని చూపిస్తాయి. కొన్ని రీసెర్చ్లు ఏం చెబుతున్నాయంటే ఒకవేళ మీ ఫ్యూచర్కి సంబంధించిన కల ఏదైనా వచ్చిందంటే దాని అర్థం మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు ఏదో వార్నింగ్ ఇస్తుందని. అంటే ముందు జాగ్రత్తగా ఉండు, భవిష్యత్తులో నీకు ఇలా జరగబోతుంది అని చెప్పడము. ఇది వినడానికి మీకు వింతగా అనిపించినా అసలు ఇది సాధ్యమేనా అనిపించవచ్చు. కానీ దీని వెనుక ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది. ఆ రీసెర్చ్ పేరే ద లిబెట్ ఎక్స్పెరిమెంట్. బెంజమిన్ లిబెట్ అనే ఒక న్యూరో సైంటిస్ట్ ఈ ప్రయోగాన్ని చేశారు. ఆయన కొంతమందిని ఒక గదిలో కూర్చోబెట్టి వాళ్ల తలకు కొన్ని పరికరాలు అమర్చారు. ఆ పరికరాలు వాళ్ళ బ్రెయిన్లో జరిగే ఆలోచనలను రికార్డ్ చేస్తాయి. అక్కడున్న వాళ్ళందరికీ ఒక చిన్న పని చెప్పారు. అదేంటంటే వాళ్ళ ముందు ఒక బటన్ ఉంటుంది, దాన్ని వాళ్ళు ప్రెస్ చేయాలి. ఈ ప్రయోగం తాలూకు రిపోర్ట్స్ చూశాక అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే సైంటిస్ట్ బటన్ నొక్కండి అని చెప్పకముందే, అసలు వాళ్ళు బటన్ నొక్కాలి అనే నిర్ణయం తీసుకోకముందే కొన్ని సెకండ్ల ముందే వాళ్ళ బ్రెయిన్ ఆ సిగ్నల్ని ప్రాసెస్ చేసేసింది. అంటే వాళ్ళు ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారో వాళ్ళ బ్రెయిన్కి ఆ పని జరగకముందే తెలిసిపోయింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. దీన్ని బట్టి చూస్తే బహుశా మన బ్రెయిన్కి భవిష్యత్తు ముందే తెలిసేమో. మరి ఫ్యూచర్ నిజంగానే ముందే డిసైడ్ అయిపోయి ఉంటుందా? ఆస్ట్రాలజీలో కూడా ఇదే చెబుతారు కదా. మనం పుట్టిన సమయాన్ని బట్టి మన జీవితంలో ఏం జరుగుతుందో ముందే చెప్పొచ్చని అంటారు. చరిత్రలో చాలామంది గొప్ప ఆస్ట్రాలజర్స్ చేసిన అంచనాలు నిజమయ్యాయి కూడా. ఉదాహరణకు బెజాన్ దారువాలా అనే ఫేమస్ ఆస్ట్రాలజర్ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారని చాలా ఏళ్ల క్రితమే చెప్పారు. ఆయన చేతి రేఖలు చూసి ఆయన భారతదేశాన్ని అభివృద్ధి చేస్తారని కూడా చెప్పారు. మరి దీనిపై సైన్స్ ఏమంటుంది? ఆస్ట్రాలజీ నిజమేనా లేక అబద్ధమా? సైన్స్ ప్రకారం చూస్తే ఆస్ట్రాలజీలో కూడా ప్లానెట్స్ ఆధారంగా క్లిష్టమైన క్యాలిక్యులేషన్స్ చేస్తారు కాబట్టి ఇది కూడా సైంటిఫిక్ అనే చెప్పాలి. అయితే ఆస్ట్రాలజీ సైంటిఫిక్ అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. అదేంటంటే మన యూనివర్స్ చాలా వేగంగా ఎక్స్పాండ్ అవుతోంది. కానీ ఆస్ట్రాలజీలో ఉపయోగించే క్యాలిక్యులేషన్స్ అన్నీ దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం నాటివి. మరి ఆ పాత క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు పనిచేస్తాయా? మనం వాటిని ఇప్పుడు అప్లై చేయొచ్చా? అంటే సైన్స్ చెప్పే సమాధానం నో అని. ఎందుకంటే ఈ రోజుల్లో ఆ పాత లెక్కలు వాడితే ఖచ్చితమైన ఫలితాలు రావు. కారణం మన యూనివర్స్ అప్పటికంటే ఇప్పుడు చాలా విస్తరించింది. గ్రహాల స్థానాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. కానీ సైన్స్ మరొక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతోంది. ఫ్యూచర్ని ముందే అంచనా వేయడం సాధ్యమేనట. అంతేకాదు ఒక కాలం నుంచి మరొక కాలానికి
అంటే గతం నుంచి భవిష్యత్తుకు లేదా వర్తమానం నుంచి భవిష్యత్తుకు టైం ట్రావెల్ చేయడం సాధ్యం. దీన్ని అర్థం చేసుకోవడానికి గొప్ప సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన ఒక సింపుల్ థియరీని తీసుకుందాం. అదే థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఇందులో ఐన్స్టీన్ ఏం చెప్పారంటే, టైం అనేది ఒక రైలు లాంటిది. ఉదాహరణకు మీరు ఒక రైలు డబ్బాలో ప్రయాణిస్తున్నారు అనుకోండి. ఆ రైలు వెనుక ఒక డబ్బా ఉంటుంది, అలాగే ముందు ఒక డబ్బా ఉంటుంది కదా. అదేవిధంగా మనం ఇప్పుడు ప్రజెంట్ అనే డబ్బాలో ఉన్నాం. అంటే మనకు వెనుక పాస్ట్ అనే డబ్బా, ముందు ఫ్యూచర్ అనే డబ్బా ఉంటుంది. ఒకవేళ మీరు మీ డబ్బా నుంచి ముందుకు వెళితే ఫ్యూచర్లోకి, వెనక్కి వెళితే పాస్ట్లోకి వెళ్ళొచ్చు. మరి పాస్ట్ లేదా ఫ్యూచర్లోకి వెళ్ళడం ఎలా సాధ్యం? దీనికి కూడా ఐన్స్టీన్ థియరీ సమాధానమిస్తుంది. అదేంటంటే, ఏదైనా ఒక వస్తువు కాంతి వేగంతో, అంటే సెకనుకు కొన్ని కోట్ల వేగంతో ప్రయాణించగలిగితే ఆ వస్తువు వేరే టైంలోకి వెళ్ళగలదు. వినడానికి ఇది మీకు చాలా షాకింగ్గా, మ్యాజిక్లా అనిపించవచ్చు. కానీ దీనికి ఒక రియల్ లైఫ్ ఉదాహరణ కూడా ఉంది. ఒకసారి ఒక రష్యన్ ఆస్ట్రోనాట్ అంతరిక్షంలో అత్యధికంగా 879 రోజుల పాటు గడిపాడు. ఆయన చేతికి ఒక ఆటమిక్ వాచ్ కట్టారు. ఆ వాచ్ గ్రావిటీ వల్ల టైంని మార్చుకోదు. ఎర్త్ టైంలో పోలిస్తే చాలా ఆక్యురేట్గా ఉంటుంది. ఆయన కొన్ని రోజుల తర్వాత తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన వాచ్ టైంని చెక్ చేస్తే సైంటిస్టులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆయన గడియారం 0.02 సెకండ్ల వెనకబడి ఉంది. అంటే ఆయన టెక్నికల్గా తన ఫ్యూచర్లోకి ఎంటర్ అయ్యారన్నమాట. ఆయన స్పేస్లో చాలా ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేయడం వల్ల ఆయనకు టైం అనేది స్లో అయిపోయింది. దీన్ని బట్టి టైం ట్రావెల్ సాధ్యం అని అర్థమవుతుంది. అసలు ఈ టైం ట్రావెల్ ఎలా చేయొచ్చు అనే దానికి సంబంధించి బేసిక్గా 2 రకాల థియరీస్ ఉన్నాయి. అవేంటో నెక్స్ట్ చూద్దాం. టైం ట్రావెల్ చేయడానికి, అంటే మీరు ఫ్యూచర్లోకి కానీ పాస్ట్లోకి కానీ వెళ్ళడానికి ప్రధానంగా 2 సింపుల్ థియరీస్ ఉన్నాయి. మొదటిది వార్మ్ హోల్ థియరీ. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే, మన స్పేస్లో ఒక రకమైన రంధ్రం లేదా ఒక దారి ఉంటుంది. ఒకవేళ మనం అందులోకి వెళితే మనం నేరుగా ఫ్యూచర్లోకి లేదా పాస్ట్లోకి వెళ్ళిపోవచ్చు. ఉదాహరణకు మీరు మీ స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్నారనుకోండి. ఆ దారి 10 కిలోమీటర్లు ఉంది. కానీ అకస్మాత్తుగా ఒక రోజు అక్కడ ఒక కొత్త బ్రిడ్జ్ కట్టారనుకోండి. ఆ బ్రిడ్జ్ మీద వెళితే కేవలం 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీరు ఏ దారి ఎంచుకుంటారు? ఖచ్చితంగా ఆ చిన్న దారి కదా. సరిగ్గా అలాగే మన స్పేస్లో కూడా టైం ట్రావెల్ చేయడానికి షార్ట్ కట్స్ ఉంటాయి. ఇదంతా వినడానికి కేవలం థియరీలా అనిపిస్తుంది కదా, కానీ దీనికి ఒక ప్రూఫ్ కూడా ఉంది. 1955లో ఫ్లైట్ 914 విషయంలో సరిగ్గా ఇలాంటిదే జరిగింది. ఈ ఫ్లైట్ న్యూయార్క్ నుంచి ఫ్లోరిడా వెళ్ళడానికి టేక్ ఆఫ్ తీసుకుంది. అంతా బాగానే ఉంది. కానీ అట్లాంటిక్ మహాసముద్రం మీద వెళుతుండగా సడన్గా ఆ ఫ్లైట్ మాయమైపోయింది. అది కూలిపోయిందేమో అని అందరూ అనుకున్నారు. సముద్రంలో ఎంత వెతికినా ఫ్లైట్ ముక్కలు కానీ డెడ్ బాడీస్ కానీ దొరకలేదు. 37 ఏళ్ల తర్వాత అసలు ట్విస్ట్ జరిగింది. సడన్గా అదే ఫ్లైట్ నెంబర్తో ఒక విమానం ఫ్లోరిడా ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ కోసం పర్మిషన్ అడిగింది. అప్పుడు అక్కడున్న ఆఫీసర్ షాక్ అయ్యారు. వాళ్ళు పైలట్తో, మీరు ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం టేక్ ఆఫ్ అయ్యారు కదా, ఇప్పుడు ఎలా వచ్చారు అని అడిగారు. అప్పుడు ఆ పైలట్ ఇది ఏ సంవత్సరం అని అడిగాడు. వాళ్ళు ఇయర్ చెప్పగానే ఆ పైలట్ కంగు తిన్నాడు. వెంటనే ఫ్లైట్ని మళ్ళీ గాల్లోకి తీసుకుపోయాడు. ఆ తర్వాత ఆ ఫ్లైట్ మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. సైంటిస్టులు ఏమంటున్నారంటే, బహుశా ఆ ఫ్లైట్ ఒక వార్మ్ హోల్లో చిక్కుకుని ఉండొచ్చు. అందుకే వాళ్ళు 37 ఏళ్ల పాటు టైం ట్రావెల్ చేశారు. ఇక రెండో థియరీ కాస్మిక్ స్ట్రింగ్ థియరీ. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక పొడవైన రబ్బర్ బ్యాండ్ని ఊహించుకోండి. అది చాలా బరువుగా ఉంటే కిందకు సాగుతుంది కదా. ఒకవేళ ఆ రబ్బర్ బ్యాండ్ చాలా వేగంగా కదిలితే అది ఒక లూప్ లాగా తయారవుతుంది. సైంటిస్టులు ఏమంటున్నారంటే, స్పేస్లో ఏదైనా బరువున్న వస్తువు విపరీతమైన వేగంతో ప్రయాణిస్తే అది కూడా ఒక టైం లూప్లోకి వెళ్ళిపోవచ్చు. దాని ద్వారా ఫ్యూచర్, పాస్ట్, ప్రెజెంట్ మధ్య చాలా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. సో ఈ 2 థియరీస్ని బట్టి మనం నిజంగా పాస్ట్ లేదా ఫ్యూచర్లోకి వెళ్ళొచ్చని అర్థమవుతుంది. కానీ ప్రస్తుతానికి మన దగ్గర అంత టెక్నాలజీ లేదు. ఇవే కాకుండా ఇంకా చాలా తెలియని థియరీస్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక చిక్కు ప్రశ్న ఉంది. ఒకవేళ మనం పాస్ట్ అంటే గతంలోకి వెళ్ళి మనల్ని మనమే చంపేసుకుంటే, మరి ఇప్పుడు ప్రజెంట్ అంటే వర్తమానంలో మనం బతికే ఉంటామా? ఇలాంటి చాలా థియరీస్ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. కానీ నిజమేంటంటే ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అయినా సరే చాలామంది సైంటిస్టులు టైం ట్రావెల్ సాధ్యమని, మన ఫ్యూచర్ కూడా ముందే డిసైడ్ అయి ఉంటుందని బలంగా నమ్ముతున్నారు. అంటే మనం మనకంటే ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్న జీవులు ఎప్పుడో కొన్ని కోట్ల ఏళ్ల క్రితమే అత్యంత భారీ టెక్నాలజీని కనిపెట్టుంటారు. వాళ్ళు ఒక ఏఐ జనరేటెడ్ గేమ్ని సృష్టించుంటారు. ఆ గేమ్లో మీరు, నేను, మనందరం కేవలం క్యారెక్టర్లో మాత్రం అయి ఉండొచ్చు. ఈ విశ్వం మొత్తం ఒక గేమ్. దాన్ని మనం ప్రతిరోజు ఆడుతున్నాం. అందుకే మన ఫ్యూచర్ కూడా ఆ గేమ్లో ముందే ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. ఆశ్చర్యంగా మన పురాతన గ్రంథాల్లో కూడా అదే విషయం చెప్పబడింది. ఉదాహరణకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించుకో అని. ఎందుకంటే ఫ్యూచర్లో ఏం జరగాలనేది ఆల్రెడీ డిసైడెడ్.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.